ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భూకక్షను సమీపిస్తున్న ఓ బుల్లి గ్రహ శకలాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గమనించారు. అది ఇంకొద్ది రోజుల్లో తాత్కాలికంగా భూమి ఆకర్షణ శక్తికి లోనవనుంది. సెప్టెంబర్ 29 నుంచి భూకక్షలోకి ప్రవేశించి మన గ్రహం చుట్టూ పరిభ్రమించడం మొదలు పెడుతుంది. దాని పరిభ్రమణం నవంబర్ 25 దాకా కొనసాగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు వివరించారు. తర్వాత తిరిగి సౌరకక్షలోకి ప్రవేశించి ఎప్పట్లా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దక్షిణాఫ్రికాలోని నాసా అబ్జర్వేటరీ ద్వారా సైంటిస్టులు దీన్ని గత ఆగస్టు 7న గమనించారు. దీని వ్యాసం 37 అడుగులని అంచనా వేసినా 16 నుంచి 138 అడుగుల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ బుల్లి తాత్కాలిక చంద్రుని 2024 PT5గా పిలుస్తున్నారు. భూకక్షలోకి దాని రాకపోకలను గురించిన సమాచారం అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ తెలిపింది. 65 అడుగుల వ్యాసంతో కూడిన ఇలాంటి గ్రహ శకలమే ఒకటి 2013లో పెద్ద భయోత్పాతం సృష్టించింది. భూ వాతావరణంలోకి ప్రవేశించి రష్యాలో చెలియాబిన్స్క్ ప్రాంతంలో ఒక్కసారిగా పేలిపోయింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిరోషిమాపై ప్రయోగించిన తొలి అణుబాంబు కంటే 30 రెట్లు ఎక్కువ శక్తిని, సూర్యుని తలదన్నేంతటి ప్రకాశాన్ని విడుదల చేసింది. దాని తాలూకు శకలాలు శరవేగంగా వచ్చి పడడంతో చెలియాబిన్స్క్లో ఏకంగా 7,000 పైగా భవనాలు భారీగా దెబ్బతిన్నాయి. 1000 మందికి పైగా గాయపడ్డారు. కానీ ఈ నెల 29న భూకక్షలోకి ప్రవేశించనున్న 2024 PT5తో మాత్రం అలాంటి ముప్పేమీ ఉండబోదని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. నవంబర్ 25న మన కక్షను వీడిన తరువాత భూమికి 42 లక్షల కిలోమీటర్ల దూరానికి పోయి సౌర కక్షలోకి వెళ్లిపోనున్నట్టు తెలిపారు. అనంతరం మళ్లీ 2055లో, ఆ తర్వాత 2084లోనూ ఈ బుల్లి జాబిల్లి భూకక్షలోకి ప్రవేశిస్తుందన్నారు. ఆ 2 సార్లు కొద్ది రోజుల పాటు మాత్రమే చక్కర్లు కొట్టి తన మాతృకక్షలోకి వెళ్లిపోతుందని సైంటిస్టులు వివరించారు. ఇలాంటి బుల్లి చంద్రులు భూమిని పలకరించడం అరుదేమీ కాదు. 2020 ఫిబ్రవరిలో 2020 CD3 అనే గ్రహ శకలం ఇలాగే 2 నెలల పాటు భూకక్షలోకి చొచ్చుకొచ్చింది. 2 నెలల పాటు ప్రదక్షిణం చేసిన మీదట గుడ్ బై చెప్పి వెళ్లిపోయింది. దశాబ్దానికి 2-3 సార్లు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం భూమిని సమీపిస్తున్న 2024 PT5 గ్రహ శకలం అర్జున గ్రహశకల పథం నుంచి వస్తుంది. అది అసంఖ్యాకమైన బుల్లి గ్రహశకలాలకు నిలయం. భూమి మాదిరిగానే అవి కూడా సూర్యుని చుట్టూ తమ నిర్ణీత కక్షలో తిరుగుతుంటాయి. ఇవే కాక అంగారకునికి, బృహస్పతికి మధ్య నుంచే ప్రధాన ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి కూడా అప్పుడప్పుడు బుల్లి చంద్రులు వచ్చి భూమిని పలకరిస్తుంటాయి. 2024 PT5ను నిశితంగా పరిశీలించి వీలైనంత విస్తారంగా డేటాను సేకరించేందుకు సైంటిస్టులు ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్పెయిన్లోని కాన్రీ ద్వీపంలో ఉన్న 2 భారీ టెలిస్కోప్లను 2 నెలల పాటు పూర్తిగా ఈ పని మీదే ఉండనున్నాయి.